222 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లా అండి ఇది. ట్రిపుల్ 222 స్క్వేర్ యార్డ్స్ 3850 ఎస్ఎఫ్టీలో ఉన్నది. ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. మీరు చూడవచ్చు ఎంతవరకు క్వాలిటీగా మనకి టైల్స్ కానీ, ఇది ఒరిజినల్ టైల్సే కదా, ఇదే టైల్స్ రాబోతున్నాయి. ఇది లివింగ్ స్పేస్ అనమాట. మనం ఒకసారి చూడవచ్చు లివింగ్ స్పేస్ ఎంత స్పేసియస్గా మీరు ఉందో చూడవచ్చు ఒకసారి. అంటే ఇంత స్పేస్ అంటే టీవీ యూనిట్ కానీ, ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు కింద ఎక్కువ రిలాక్సేషన్కి ఉండి మన స్లీపింగ్ టైంకి పైకి వెళ్ళిపోవచ్చు. అంటే స్పేసియస్గా మనం మంచిగా ఇంటీరియర్స్ కానీ చేసుకుంటానికి, ఇంటీరియర్ చేయించిన తర్వాత కూడా ఏంటంటే మంచి స్పేసియస్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇది హైట్ కూడా, సీలింగ్ హైట్ కూడా వచ్చేలాకి మనకి 11 ఫీటు, మెయిన్ డోరు మిగతా డోర్స్ అన్ని వచ్చేలాకి 8 ఫీట్లో వస్తున్నాయి అన్నమాట. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ప్రాజెక్ట్ ఇది. ఇందుట్లో కూడా ఏంటంటే డూప్లెక్స్ కూడా ఉంది. ఇందుట్లో ట్రిపుల్ టూలో అందుట్లో ఏంటంటే 3100 ఎస్ఎఫ్టీ అనమాట. ఇది ట్రిపుల్ 3850 ఎస్ఎఫ్టీలో అనమాట. ఇది మనం ఫర్దర్గా మనం చూసుకుంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది లివింగ్ రూము. అట్లానే మనము బెడ్రూమ్ ఇక్కడ ఉందండి. ఇది బెడ్రూము. ఈ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. ఇక్కడ మనకి విండో వస్తుంది, ఇక్కడ విండో వస్తుంది. అంటే ఇక్కడ లైటింగ్ పరంగా కానీ మంచిగా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది ఇక్కడ స్పేసియస్ వాష్రూమ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సీలింగ్ అంతే హైట్ ఉంది. ఇప్పుడు ఇది చూసుకుంటే అంతా ఏంటంటే మెయిన్ డోరు మంచిగా మీ సేమ్ వుడెన్ చూడండి, మనకి టేక్ వుడ్ లాగా చేశారు. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేలేక ఏంటంటే ఓపెన్ స్పేస్ ఉండబోతుంది. ఇక్కడ ఇది మోడల్ విల్లా కాబట్టి ఇక్కడ లిఫ్ట్ అయితే ఇవ్వటం జరిగింది. నిజంగా ఒరిజినల్గా అయితే ఇందులో లిఫ్ట్ అయితే ఉండబోదు, అది కస్టమైజ్డ్ అనమాట. ఒకవేళ కస్టమర్ కావాలనుకుంటే విల్లా అయితే మనకి లిఫ్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఎక్స్ట్రా కాస్ట్ అనమాట. ఇది దేవుడి రూము, అంటే కిచెన్లోనే దేవుడి రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి కిచెన్ అండి. చూడండి ఎంత లాఫ్టీగా ఉందో చూడండి. ఇక్కడ చూసుకుంటే లేక మనకి వాష్ ఏరియా అన్నమాట. ఇది అంతా కూడా చాలా చూడండి, మనకి ఆల్మోస్ట్ ఏంటంటే 4 ఫీట్ సుమారుగా ఉంటుందన్నమాట. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించింది. భోజనం చేసింది లివింగ్ రూమ్లో డైనింగ్, దీన్ని మనం డైనింగ్గా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది లివింగ్ రూమ్లోనే, లేకపోతే ఇక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు ఎక్కడో చోట. మనం ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. చూడండి ఇక మెట్లు కూడా, స్టెప్స్ కూడా చూడండి ఎంత విడుతుండే, చాలా బాగా స్పేసియస్గా ఉండే. అంటే ఏమైనా లగేజ్ తీసుకెళ్ళాలన్నా కానీ, మనకి వెళ్ళాలన్నా కానీ చాలా స్పేసియస్గా ఉండడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా గ్లాస్ పెట్టి ఇవ్వటం వల్ల ఏంటంటే ఇక్కడ చాలా వరకు స్టెప్స్ కూడా ఏంటంటే చాలా వెలుతురు, లైట్ అనేది చాలా బాగా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. డే టైం అయినా నైట్ టైం అయినా కానీ. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ముఖ్యంగా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టీవీ రూముని ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూము, ఇదేమో లివింగ్ రూమ్, టీవీ రూమ్లా చేశారు. దీన్నే మనం సపరేట్గా ఒక రూమ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు 3 బెడ్రూమ్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు మోడల్ ఫ్లాట్స్ కాబట్టి ఎవరైనా వచ్చినా కానీ గెస్టులకి అనుకూలంగా ఇక్కడ ఈ టేబుల్, చైర్స్ ప్లస్ టీవీ అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇక్కడికి వచ్చేలాకి చూడండి ఎంత విడ్త్, చాలా స్పేసియస్గా డిజైన్ చేసిన విల్లా అండి. ఇది 222 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లా అనమాట. అందుకని ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూము. మనం మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఏంటంటే చాలా స్పేసియస్గా ఇచ్చిన మాస్టర్ బెడ్రూము. చూడండి ఇక్కడ ఎంత స్పేస్గా పెద్ద కింగ్ సైజు బెడ్ ఇచ్చినా కానీ ఎంత స్పేస్ ఉందో ఒకసారి మీరు చూడండి. అటు సైడ్ కానీ ఇటు సైడ్ 3 సైడ్స్ స్పేస్ ఉండి ఎంత చాలా అద్భుతంగా స్పేస్ అనేది మేనేజ్మెంట్ అనేది బాగా చేయటం జరిగింది. ఇది డ్రెస్ చేంజింగ్ రూము. ఇక్కడికి వచ్చేలాక మళ్ళీ టాయిలెట్ అనమాట. ఇది చూడండి, సీలింగ్ కూడా చాలా మనకి సీలింగ్ వచ్చినా కానీ ఎంత హైట్ ఉంది చూడండి. ఇంకా మనం ఇందాక చెప్పినట్టుగా సీలింగ్ హైట్ కూడా ఇది 11 ఫీట్ అనమాట. ఇంకొచ్చేలాకే ఇది సెకండ్ రూమ్ అనమాట. ఇది సెకండ్ రూము, లేదా మనం అనుకోవచ్చు చిల్డ్రన్ రూము అని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. చిన్న రూము దానితో పోల్చుకుంటే ఇక్కడ కూడా ఏంటంటే సపరేట్గా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ కూడా చేశారు. ఇది చిల్డ్రన్ ఏరియా అన్నమాట. చిల్డ్రన్ ఏరియా నుంచి
మనము ఇక్కడ సిట్అవుట్ ఏరియాకి వచ్చాము మనము. ఇది చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. ఒక చిన్న పార్టీ టైపు ఈవినింగ్ పార్టీస్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కాసేపు కూర్చొని టీ తాగడానికి కానీ అనుగుణంగా మంచి స్పేసియస్గా ఇక్కడ ఇది బాల్కనీ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మనకేంటంటే సుమారుగా మనం చూసుకుంటే ఇక్కడ 1 2 3 4 5 అంటే ఆల్మోస్ట్ 15 feet ఉంది సుమారుగా. 15 feet by 10 feet పైన ఉంది. అంటే ఇటువంటి ఏంటంటే అన్ని విధాల అమ్యూనిటీస్కి మనము లగ్జరీగా ఫీల్ అయ్యే స్ట్రక్చర్కి అనుగుణంగా ఈ విల్లా అనేది డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ మనము ఇక్కడ మెయిన్ హాల్లోకి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేలాకే అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేలాకే 3 bedroom. ఇది బెడ్రూమ్ మనం మారిస్తే 3 bedrooms ప్లస్ బాల్కనీ బాగా ప్లస్ విత్ చిల్డ్రన్ అనమాట. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇది చూడండి, ఇది ఓపెన్ స్పేస్, ఒక బాల్కనీ లాగా, ఒక సిట్అవుట్ ఏరియా లాగా మల్టీపర్పస్గా మనం ఉపయోగించుకునే ఏరియా అనమాట. ఇది ఇంటెన్షనల్లీ కెప్ట్ ఓపెన్ స్పేస్ అనమాట. వర్షం పడినప్పుడు కానీ మిగతా టైంలో చక్కగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఈ పైకి కూడా స్టెప్స్ కూడా ఉంటుంది. పైన కూడా ఏంటంటే వాటర్కి సంబంధించిన స్టోరేజ్ ఫెసిలిటీ అయితే ఉంది అక్కడ పైన కూడా. మనం ఈ ఏరియా నుంచి మనం చాలా మల్టీపర్పస్గా ఉపయోగించుకునే ఏరియా అనమాట. మనం ఈ ఏరియా నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చాం కాబట్టి ఇది అగైన్ లివింగ్ ఏరియా లాగా మనం ఆడుకోవచ్చు. దీన్ని ఇది ఆఫీస్గా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆఫీస్ టేబుల్, ఈ టీవీ ఇట్లా పెట్టారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హోమ్ థియేటర్ని మనము ఒక రెసిడెన్షియల్ పర్పస్గా చూసుకుంటే హోమ్ థియేటర్ని మనం ఏర్పాటు చేసుకొని హోమ్ థియేటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది. ఎందుకంటే నార్మల్గా థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో ఏంటంటే హోమ్ థియేటర్గా వాడుతూ ఉంటారన్నమాట. ఇది చక్కగా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. అద్భుతమైన వెంటిలేషన్ చూడండి. ఇక్కడ 2 వెంటిలేషన్ ఉన్నాయి. ఇక్కడ ఉంది, ఇది కూడా ఈ పక్కన కూడా చూడండి అద్భుతమైన వెంటిలేషన్తో ఉంది. లైట్ కూడా ఏంటంటే చక్కగా లైట్ కూడా ఏర్పరచడం జరిగింది అనమాట. చూడండి 3 సైడ్ల. అంటే ఇంత స్పేసియస్గా, ఇంత లైట్ కానీ, ఇంత ఎన్విరాన్మెంటల్గా క్లియర్గా ఉండేది చాలా తక్కువ వాటిలో డిజైన్ చేస్తుంటారు. అందువల్ల లగ్జరీస్గా మనకి డిజైన్ చేసిన విల్లా కాబట్టి ఇక్కడ ఇది విల్లా మోడల్ విల్లా కాబట్టి ఈ విధంగా చేసుకోవడం జరిగింది. మన పర్సనల్ విల్లా కూడా ఏంటంటే ఇటువంటి ఫెసిలిటీస్ పెట్టేసుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట లైఫ్లో అనమాట. అంటే ఇక్కడ బయట ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనం ఉంది. అట్లానే ప్రగతికి సోపానం లాగా ఇక్కడ డెవలప్మెంట్ కూడా చుట్టుపక్కల కూడా బాగా డెవలప్మెంట్ వస్తున్నాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అట్లానే ఇక్కడ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జోన్ ఉండటం వలన ఇక్కడ డిమాండ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది భవిష్యత్తులో. అందుకని దాని ప్రకారంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో డబుల్ ట్రిబుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ ఏంటంటే 2 మల్టీపర్పస్గా మనము ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆలోచించాలా, ఎండ్ యూజ్గా అవసరమైతే వాడుకోవడానికి ఉండాలా, లేని పక్షంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే నెక్స్ట్ 5 yearsలో అమ్ముకోవాలనుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఆలోచించాలి. 2 విధాలు ఆలోచించాలా. ఎప్పుడు సేల్ ప్రాస్పెక్టివ్లో కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జోను రెంటల్ 40,000 పైనే వస్తుంది. ఇక్కడ ఏ మినిమం సైజ్ విల్లాస్ కాబట్టి ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి ఎంక్వైరీ ఇంకా ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేయండి, సైట్ విజిట్ చేయండి. అన్నీ నచ్చితేనే యూ క్యాన్ గో అహెడ్ విత్ ద బై డెసిషన్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇట్ ఈజ్ ద రైట్ టైం టు బై. ఎందుకంటే ఇది బయర్స్ మార్కెట్ కాబట్టి రేపు అన్ని డెవలప్మెంట్ చుట్టుపక్కల వచ్చినాయి, అంతా ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఫ్యూచర్ సిటీ వచ్చి డెవలప్మెంట్ అయింది, శ్రీశైలం హైవే పూర్తిగా డెవలప్ అయింది, రావిరియాల నుంచి 330 feet రోడ్డు పూర్తిగా డెవలప్మెంట్ అయింది. అన్ని డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ రేట్స్కి మీకు రావు. అంటే ఈరోజు అఫోర్డబిలిటీ ఉంది, ఈరోజు అఫోర్డబిలిటీ రేపు ఉండాలని ఏం లేదు. ప్రస్తుతం ఇక్కడ 1.8 crore ఒక విల్లా అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది విత్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ స్కీమ్స్లో. దేనికైనా కానీ మీరు ఇంకా కొంచెం నెగోషియబుల్ ఉంటుంది కాబట్టి ఆ నెగోషియబుల్ కూడా ఏంటంటే స్లైట్గా ఉంటుంది. డెఫినెట్గా మనల్ని కాంటాక్ట్ చేస్తే ఒక మంచి రేటుకి మనం ఇప్పించగలము. మనము అని నేను డెఫినెట్గా గ్యారంటీ చేయగలను. మంచి విల్లాస్ కూడా ఇక్కడ ఉన్నాయి, మంచి లొకేషన్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.